ఇప్పుడు పచ్చిమిర్చి కోడి పులావ్ ప్రిపేర్ చేసుకుందాం. దానికి గాను మనము మొత్తం పచ్చిమిర్చితో చేసుకుందాము. ఒక 20 పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర, ఉప్పు వేసేసుకొని మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకుందాం. చికెన్ పీసెస్ మంచిగా వాష్ చేసేసుకొని మ్యారినేట్ చేసి పెట్టుకుందాము. దాంట్లో పసుపు, ఉప్పు, కారం, జీలకర్ర మెంతుల పొడి, ధనియా పొడి, జీరా పౌడర్, పెప్పర్ పౌడర్, దెన్ ఇప్పుడు మనం మిక్సీ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్, కర్డ్, నిమ్మరసం, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆయిల్ వేసేసి ఒక 1 అవర్ మ్యారినేట్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి. 2 గ్లాసెస్ రైస్ తీసుకున్నాను. 2 గ్లాసెస్ రైస్ కూడా ఒక 1 అవర్ ముందే కడుక్కొని సోక్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ప్యాన్ తీసేసుకొని ఆయిల్ వేసి, ఆయిల్ వేడెక్కిన తర్వాత ఉల్లిపాయలు వేసేసుకొని బిర్యానీ ఆకు, బిర్యానీ పువ్వు, స్టార్ అనస్, బడి ఇలాచి, సాయి జీరా, లవంగా, కొద్దిగా ఉప్పు ఇవి ఫ్రై అవ్వడానికి వేసేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి మనం ముందుగానే మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ వేసి చికెన్ ఫ్రై అయిన తర్వాత సోక్ చేసి పెట్టుకున్న బాస్మతి రైస్ కూడా వేసేసి మంచిగా కలుపుకోవాలి. రైస్ కూడా ఫ్రై అవ్వాలి ఆయిల్లో. అయిన తర్వాత 1 గ్లాస్ రైస్కి 1.5 గ్లాస్ వాటర్ పోసుకోవాలి. ఇది పోసేసుకున్న తర్వాత ఇది మనం రైస్ ఫ్రై చేస్తుంటేనే కొద్ది బిర్యానీ మసాలా కూడా యాడ్ చేస్తున్నాను. ఇది బాస్మతి రైస్ కంటే చిట్టి ముత్యాలతోటి కూడా టేస్ట్ బాగుంటుంది.